హాయ్ హలో నమస్తే. మీరందరూ మంచిగా ఉన్నారా? నేను మంచిగా ఉన్నా, మీరు ఇంకా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్ బండిస్ వరల్డ్. నా పేరు అంజలి. మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. మన తెలుగు వల్ల కొత్త సంవత్సరం ఉగాది నాడే స్టార్ట్ అయింది కదా, కాబట్టి మా సైడు ఏమన్నా మంచి పనులు స్టార్ట్ చేయాలంటే ఈరోజు మంచి రోజు కాబట్టి ఈరోజు స్టార్ట్ చేస్తారు. అందుకే మేము ఈరోజు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినాము. మీ అందరికీ నచ్చుద్ది, మంచి మంచి వీడియోలతోని మీ ముందుకు రాబోతున్నాం. మీ అందరి ఆశీస్సులు నిండుగా మా మీద ఉండాలని కోరుకుంటున్నా. అయితే మా ఇంటి కాడ ఉగాది ఎట్లుంటది అని అనుకుంటారా? మీరందరూ చేసుకున్నట్టే మేము చేసుకుంటాం. అయితే చూద్దాం. మరి ఇప్పుడు ఈరోజు మబ్బుల 5 గంటలకు అంటే తెల్లవారుజాముల 5 గంటలకు లేచిన. ఈ రోజు పనులు నిన్ననే నేను కొన్ని అంటే చిన్న చిన్న పనులు నిన్ననే చేసి పెట్టుకుంటా. నిన్న నైటే చేసి పెట్టుకున్నా. ఈరోజు మబ్బుల 5 గంటలకు లేచి టకటక పనులు అంటే 6:30, 7 వరకు ఇంటి పనులు మొత్తం, స్నానం, ఇంటి పనులు అన్ని కంప్లీట్ చేసుకొని వంటగడికి వస్తే పిల్లలను బయటకు తోలేసి, ఈరోజు ఉగాది పండుగ కాబట్టి స్పెషల్ మనకు ఉగాది పచ్చడి, బూరెలు ఉంటుంది కదా. అయితే మామిడికాయలను వేపపూత బయటకు పోయి తీసుకొచ్చారు పిల్లలు. ఫస్ట్ పచ్చడి, ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి అని అంటే మన జీవితానికి ఉగాది పచ్చడికి బాగా దగ్గర సంబంధం ఉంది కదా. ఉగాది పచ్చడిలో తీపి, వగరు, ఉప్పు, కారంకు బదులు మిరియాలు వేసుకోవాలా అని అంటారు. అంటే నాకు పూర్తిగా తెలియదు, కాకపోతే పెద్దోళ్ళు చెప్పింది నేను ఫాలో అవుతున్నా అంతే. కారం వేయద్దు అంటే పచ్చిమిర్చి కానీ ఇట్లా మిరం కానీ వేయద్దు అని అంటారు. అందుకోసమని నేనైతే మిరియాల పౌడర్ వేసిన. బెల్లము, మిరియాల పౌడరు, మామిడికాయ, వేపపూత, ఉప్పు, చింతపులుసు, అంటే 6 రుచులు, అంటే 7 రుచులు అని అంటారు కదా. అంటే మన జీవితంలో సుతా సంతోషము, దుఃఖము, బాధ అంటే ఎన్నో ఉంటాయి జీవితంకు. ఉగాది పచ్చడికి అంటే అది అన్ని కలగలుపుతేనే ఉగాది పచ్చడి. మరి మీకేమనిపిస్తుంది? ఉగాది పచ్చడి చేసి పెట్టుకున్న తర్వాత స్పెషల్ అంటే బూరెలు. మాకైతే చిన్నప్పుడు ఉగాది పచ్చడి అంటే మా సైడ్ అయితే ఇట్లా, నేను చిన్నప్పుడు అయితే అంటే మాకు తెలియదు, చేసుకుందరు కావచ్చు, కానీ ఇప్పుడు మాకు తెలుసు కానీ అప్పుడైతే తెలియదు. కాబట్టి మా అమ్మ, మా నాన్న ఆ రోజు ఎట్లా అంటే ఎడ్లను గంగ స్నానంకు తీసుకుపోదురు. మాకు ఎడ్లు ఉంటుండే, మా వాళ్ళు వ్యవసాయం చేస్తారు, మా అమ్మ నాన్న. అయితే ఎడ్లను గంగ స్నానంకు తీసుకుపోయి మా నాన్న గంగ స్నానం చేయించి తీసుకొచ్చేసరికి మా అమ్మ ఇక్కడ బూరెలు చేస్తుండే. అంటే స్వీట్తోనే స్టార్ట్ అవుతుండే. అప్పుడు ఆ రోజులలో ఎక్కువ తెలియదు కాబట్టి, అందరికీ తెలుసు కావచ్చు, కానీ మాకైతే మరి కొంచెం పల్లెటూరు కాబట్టి తెలియదు అని అట్లా. అయితే అక్కడ బూరెలు చేసి పెడుతుండే మా అమ్మ. బూరెలు, పులిహోర, పప్పుచారు, అంటే ఇక మన ఇష్టం ఉన్న కూరలు అండి, వంట, బూరెలు ఇవి వేసి పెట్టేసరికి మా నాన్న అత్తుండే. అత్తే ఎడ్లకు స్నానం చేయించి తీసుకొచ్చినాక కొమ్ములకు కలర్ ఎత్తుండే. అంటే నేను, చెల్లె, తమ్ముడు మేము, అంటే నేను ఎత్తా అని మేము అనుకుంటుంటివి. అవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తుండే. అట్లా ఎడ్లకు కలర్ వేసి కొమ్ములకు, తర్వాత వీటికి గజ్జ పేర్లు ఉంటుండే. ఆ గజ్జ పేర్లు వేసి సాటల బూరెలు పెడుతుండే మా అమ్మ. బూరెలు పెట్టి అవి ఫస్ట్ ఎడ్లకు పెట్టినాక అవి తిన్నాక తర్వాత మాకు పెడుతుండే. అట్లా అంటే అది గుర్తుకొచ్చింది. అయితే నేను ఇక్కడ బూరెలు అంటే సింపుల్ గానే బూరెలు, మరీ అట్లానేం కాదు, చిన్నగా ఇక బూరెలు చేసుకున్నాం. బూరెలు చేసిన ఫస్ట్ పచ్చడి, ఉగాది పచ్చడి చేసి పక్కకి పెట్టుకున్న తర్వాత బూరెలు, తర్వాత ఇప్పుడు మామిడికాయ పులిహోర. 2 మామిడికాయలు పుల్లటి చిన్నయ్య, 2 మామిడికాయలు పుల్ల ఉన్నాయి. 2 మామిడికాయలు తురిమి పక్కకి పెట్టుకొని, పులిహోరకు కావాల్సినవి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, తర్వాత పల్లీలు, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, కళ్యామాకైతే మంచిగా ఉండాలి. కళ్యామాకు, కొత్తిమీరాకు కొంచెం అవిటితోనే ఇట్లా కలర్ఫుల్గా కనబడుతుంది కదా. అంటే చూడంగానే మనకు నచ్చాలంటే అవే ఉండాలి. నాకైతే బాగా ఇష్టం అట్లా వేసుకున్నాడు. మళ్ళీ నేను చేసిన పులిహోర అంటే మా పెద్ద అబ్బాయికి చాలా ఇష్టం. అంటే అందరికి ఇష్టమే, ఎక్కువ మేము ఇష్టం కొద్దే తింటాం. అయితే ఇంకొకటి ఏంటిదంటే మనకు ఇప్పుడు సీజన్ బట్టే మామిడికాయలు మళ్ళీ మధ్యలో దొరకాయి కాబట్టి ఎక్కువ ఇంట్లో నేను ఎక్కువ వారంకు ఒకసారి 2 సార్లు, ఇప్పుడు ఒక 2 నెలలు అంటే ఖచ్చితంగా 2 నెలలే దొరుకుతాయి కదా. మళ్ళీ పచ్చి మామిడికాయలు అంటే ఉండవు, ఇక మనకు దొరకాయి కాబట్టి ఎక్కువ నేను చేస్తా. వారానికి ఒకసారి 2 సార్లు అట్లా చేస్తా. మా పెద్దోనికి బాగా ఇష్టం పులిహోర అంటే. మరి మీకు ఇష్టమా? మీరు ఏం చేసారు? మామిడికాయ పులిహోరనా, చింతపండు పులిహోరనా, నిమ్మకాయ పులిహోరనా చెప్పు. ఒకవేళ మీకు వీడియో నచ్చితే నాకేమన్నా చెప్పాలనుకుంటే కామెంట్ పెట్టు. ఓకే, బాయ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా.